భాగ్యనగరంలో వాతావరణం పూర్తిగా చల్లబడింది. హైదరాబాద్లో పలు చోట్ల మోస్తరు వర్షం కురిసింది. గ్రేటర్లో భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఐటీ కారిడార్లో ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. హైదరాబాద్లో నగర వ్యాప్తంగా వర్షాలు రాత్రి కురవడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నిన్న మొన్నటి వరకు కూడా ఉక్కపోతతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈసారి ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదు కావడంతో నగరవాసులు అల్లాడిపోయారని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల రాత్రి వర్షం కురిసింది. అక్కడక్కడ వర్షానికి చెట్లు విరిగిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో విద్యుత్ అంతరాయం ఏర్పడేటువంటి విధంగా కూడా ఉంది. కొన్ని చోట్ల అక్కడక్కడ ఆ రోడ్లపై కూడా నీళ్లు చేరుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆకాశం మేఘావృతమై ఉంది. ఇవాళ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ ఓ పక్క సమాచారం కూడా ఇచ్చింది. ఆ వాతావరణ ఉపరితల ఆవరణం ద్రోణి ప్రభావంతో ఈ అకాల వర్షాలు కురుస్తున్నాయంటూ వచ్చేటికి 24 గంటల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ చెప్పినట్టుగా పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ కూడా అక్కడక్కడ హైదరాబాద్ నగరంలో వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. రేపు ఉదయం వరకు కూడా కురిసేటువంటి అవకాశం ఉంది. అయితే నైరుతి ఋతుపవనాలతోటి వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈసారి ఆలస్యంగా వచ్చినాయి. కొన్ని జిల్లాల్లో కూడా వర్షాలు లేనటువంటి పరిస్థితి. హైదరాబాద్లో కురిసినటువంటి వర్షంతో ట్రాఫిక్ పోలీసులు కూడా ముఖ్యంగా ఇటు వరంగల్ జంక్షన్ అంటే వరంగల్ రోడ్లో ఉప్పల్ జంక్షన్ నుంచి వరంగల్కి వెళ్ళేటువంటి ముఖ్యంగా మేడిపల్లి కావచ్చు, గట్కేశ్వర్ వరకు కూడా కొంత రోడ్డు పనులు జరుగుతున్నాయి. వరంగల్ హైవే మీద భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు ఎంత క్లియరెన్స్ చేసినప్పుడు కూడా 2-3 గంటల సమయం కూడా 2-3 గంటల వరకు కూడా వరంగల్ హైవే మీద ట్రాఫిక్ జామ్ కావడంతో జనం చాలా ఇబ్బందులు పడ్డారు. అటు ఐటీ కారిడార్ నుంచి ఇటు ఉప్పల్ ప్రాంతం వరకు కూడా చాలా చోట్ల వర్షాలు కురిసినాయి. ఐటీ ఏరియాలో కూడా ఐటీ కారిడార్ ఏరియాలో ముఖ్యంగా మాదాపూర్ కావచ్చు, అటు గచ్చిబౌలి కావచ్చు, అటు ఆ విధంగా కూకట్పల్లి ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురవడంతో రాత్రి వరకు కూడా అర్ధరాత్రి వరకు కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాలు కూడా నేను చెప్పుకోవచ్చు. ఈ వర్షం అటు గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్తో పాటు ఇటు ఖైరతాబాదు, సికింద్రాబాదు, అటు కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్, అమీర్పేటతో పాటు అటు మియాపూర్, ఇటు ఉప్పల్తో పాటు ఎల్బీ నగర్ అన్ని చోట్ల ఈ వర్షం ఉండటంతో ఇవాళ కూడా వర్షం పడేటానికి అవకాశం ఉందంటూ అటు వాతావరణ శాఖ కూడా చెప్పిందని చెప్పుకోవచ్చు. ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి. వాతావరణం మాత్రం చాలా ఒక్కసారిగా చల్లబడటంతో జనం చాలా ఆహ్లాదకరంగా వాతావరణం ఉండటంతో జనం రిలాక్స్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. వెంకట్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.